హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, గోదావరి నది తీరాన ఉన్న ఆ పల్లెటూరు ఆ రోజు పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఊరి చివర ఉన్న పచ్చని పొలాల మధ్యగా వెళ్ళే దారిలో ఉన్న ఆ పెద్ద పెంకుటిల్లు ఇప్పుడు పెళ్లి కళతో మెరిసిపోతుంది. ఇంటి ముందు వేసిన మామిడి తోరణాలు, అరటి స్తంభాలు, రంగురంగుల పూల అలంకరణ చూస్తూ ఉంటే ముక్కోటి దేవతలు అక్కడే కొలువు తీరారా అన్నట్టుగా ఉంది. ఇంట్లో ఎటు చూసినా బంధువుల కోలాహలం, ఆడపడుచుల నవ్వులు, పట్టుచీరల రెపరెపలు, పిల్లల అల్లరి, ఇవన్నీ ఆ ఇంటికి కొత్త కళను తీసుకొచ్చాయి. ఆ ఇంటి వారసుడు, అందరివాడు అయిన కార్తీక్ పెళ్ళి రేపు ఉదయం జరగబోతుంది. కార్తీక్ అంటే ఆ ఊర్లో అందరికీ ప్రాణం. చాలా మృదు స్వభావి. చదువులో ఎంత ముందున్నాడు, సంస్కారంలోనూ అంతే ముందున్నాడు. సిటీలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ తన మూలాల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. తన తల్లిదండ్రులు రామచంద్రరావు పార్వతమ్మలకు కార్తీక్ అంటే పంచ ప్రాణాలు. ఒగ్గానొక కొడుకు కావటంతో ఏ లోటు రాకుండా పెంచారు. ఇప్పుడు వాడి పెళ్లిని కండ్ల పండగగా చెయ్యాలని ఆశపడ్డారు. కార్తీక్ తన గదిలో అద్దం ముందు నిలబడి తన్ని తాను చూసుకుంటూ ఉన్నాడు. పట్టు పంచి లాల్చీలో అచ్చమైన తెలుగింటి పెళ్లి కొడుకులా ఉన్నాడు. అతని పెదవులపై చిన్న చిరునవ్వు నాట్యం చేస్తుంది. ఆ చిరునవ్వు కారణం తను చేసుకోబోయే అమ్మాయి వెన్నెల. వెన్నెల కార్తీక్ ప్రాణం. ఆమెను మొదటిసారి చూసినప్పటి నుంచే కార్తీక్ మనసులో ఆమె ఒక దేవతలా కొలువైపోయింది. వెన్నెల్ని పక్కన ఉన్న మరో ఊరు. డిగ్రీ చదువుతున్న రోజుల నుంచే ఆమె అంటే కార్తీక్ ఇష్టం. ఆమె నవ్వు, ఆమె మాట్లాడే తీరు, పెద్దల పట్ల ఆమెకున్న గౌరవం, చీరకట్టులో ఆమె కనిపించే విధానం, ఇవన్నీ కార్తీక్ను ఆమె వైపు ఆకర్షించాయి. కాంతన ప్రేమను చెప్పడానికి చాలా సమయం తీసుకున్నాడు. తన కెరీర్ స్థిరపడ్డాక, తన కాళ్ళ మీద తాను నిలబడ్డాక నేరుగా వెళ్ళి తన తల్లిదండ్రులతోనే ఈ విషయం చెప్పాడు. రామచంద్రరావు గారు వెన్నెల కుటుంబంతో మాట్లాడి సంబంధం ఖాయం చేశారు. తను ప్రాణంగా ప్రేమించిన, కలలు కన్న అమ్మాయే ఇప్పుడు తన అర్థం కాబోతుందన్న ఆలోచనే కార్తీక్ మనసును ఉప్పొంగేలా చేస్తుంది. ఏరా కార్తీక్, ఇంకా రెడీ అవ్వలేదా? కింద అందరు నీ కోసం ఎదురు చూస్తున్నారు అంటూ గదిలోకి వచ్చాడు కార్తీక్ ప్రాణమిత్రుడు, బావమర్ది వరుసయ్యే సుమంత్. ఇదిగో అయిపోయిందిరా, వస్తున్నా అంటూ తన చేతికున్న వాచ్ని సరిచేసుకున్నాడు కార్తీక్. ఏంటి బావా, నీ ముఖంలో ఆ ఆనందం చూస్తూ ఉంటే దిష్టి తగిలేలా ఉంది. వెన్నెల కోసం ఇన్నాళ్ళు చూసిన ఎదురు చూపులు ఫలించాయన్న సంతోషం కదా అంటూ ఆట పట్టించాడు సుమంత్. కార్తీక్ సిగ్గుపడుతూ, అంతే కదరా, నా జీవితంలో నేను కోరుకున్న ఒకే ఒక వరం వెన్నెల. రేపటితో తను నా సొంతం కాబోతుంది. ఈ ఆనందాన్ని మాటలు చెప్పలేను అని అన్నాడు. ఇద్దరు కిందకు దిగి వస్తూ ఉంటే బంధువులంతా వారి వైపు చూశారు. పార్వతమ్మ గారు కొడుకుని చూసి మురిసిపోతూ, కార్తీక్ రా నాన్న, పెళ్లి కూతురు వాళ్ళు వచ్చే సమయం అయింది, అంత సిద్ధంగా ఉండాలి అని చెప్పింది. పెళ్లి మండపం పక్కనే ఏర్పాటు చేసిన విడిది ఇంట్లో వెన్నెల కుటుంబం బస చేసింది. వెన్నెల కూడా పెళ్లి కూతురి అలంకరణలో ఉంది. పసుపు రంగు పట్టుచీర, జన్నిండా మల్లెపూలు, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, కళ్ళకు కాటుక, అచ్చం బాపు గీసిన బొమ్మలా ఉంది వెన్నెల. ఆ మనసులోనూ కార్తీక్ పట్ల ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. కార్తీక్ లాంటి అర్థం చేసుకునే భర్త రావటం తన అదృష్టంగా భావిస్తుంది. సాయంత్రం 5 గంటల సమయం. పెళ్లికి ముందే జరిగే సంగీత్ మరియు మెహందీ వేడుకల కోసం అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. పచ్చని పచ్చిక బయలుపై లైటింగ్తో స్టేజ్ ఏర్పాటు చేశారు. వెన్నెల చేతులకు గోరింటాకు పెడుతున్నారు తోటి ఆడపిల్లలు. కార్తీక్ దూరం నుంచి ఆమెను చూస్తున్నాడు. వారిద్దరి కళ్ళు కలుసుకున్న ప్రతిసారి ఇద్దరి పెదవుల మీద ఒక తెలియని సిగ్గుతో కూడిన నవ్వు. ఈ సంతోషకరమైన వాతావరణంలోకి ఒక క్యాబ్ వచ్చి ఆగింది. అందులోంచి దిగింది మాయ. మాయ కార్తీక్కి ఆఫీస్లో కొలీగ్ మాత్రమే కాదు, చాలా క్లోజ్ ఫ్రెండ్. కార్తీక్ కెరియర్ ప్రారంభంలో ప్రాజెక్ట్స్ విషయాల్లో చాలా సపోర్ట్ చేసింది. మాయ చాలా మోడ్రన్ అమ్మాయి, బోల్డ్గా మాట్లాడుతుంది, స్వతంత్రంగా ఉంటుంది. ఎవరిపైన ఆధారపడడం ఆమెకు నచ్చదు. కానీ కార్తీక్ పరిచయం అయ్యాక ఆ మనసులో ఒక తెలియని మార్పు వచ్చింది.
కార్తీక్ మంచితనం, అతని నిజాయితీ ఆమెను ఆకర్షించాయి. కార్తీక్ని తను ప్రాణంగా ప్రేమించింది. కానీ ఈ విషయం కార్తీక్కి చెప్పేలోపే కార్తీక్ తనకి వెన్నెలతో పెళ్లి కుదిరిన విషయం చెప్పాడు. ఆ క్షణంలో మాయ గుండె ముక్కలైంది. కానీ బయటపడలేదు. తన బాధను దిగమింగుకొని కార్తీక్ సంతోషమే ముఖ్యమనుకొని ఒక మంచి స్నేహితురాలిగా మిగిలిపోవాలని నిర్ణయించుకుంది. కార్తీక్ స్వయంగా ఆహ్వానించడంతో ఈ పెళ్లికి అన్ని పనులు సాయం చేయడానికి ముందు రోజు రావాల్సింది. కానీ ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు వచ్చింది. మాయ రాగానే కార్తీక్ ఎదురెళ్ళి ఆహ్వానించాడు. హే మాయా, ఫైనల్గా వచ్చేసావన్నమాట. రా, లోపలికి రా అంటూ సంతోషంగా పలకరించాడు. మాయ కార్తీక్ని పెళ్ళికొడుకు గెటప్లో చూసి క్షణకాలం పాటు అలాగే ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో ఒక చిన్న వెలితి, కానీ దాన్ని కప్పుచ్చుకుంటూ పెద్దగా నవ్వి, కంగ్రాట్స్ కార్తీక్, చాలా బాగున్నవి డ్రెస్సులు. సారీ, ఫ్లైట్ డీలే వల్ల లేట్ అయింది అని అంది. కార్తీక్ ఆమెను తీసుకువెళ్ళి తన తల్లిదండ్రులకు బంధువులకు పరిచయం చేశాడు. అమ్మ, తను మాయ, నా బెస్ట్ ఫ్రెండ్, ఆఫీసులో నాకు చాలా హెల్ప్ చేసింది అని చెప్పాడు. పార్వతమ్మ గారు మాయను ఆప్యాయంగా పలకరించి భోజనం చేసి రెస్ట్ తీసుకోమని చెప్పారు. అనంతరం కార్తీక్ మాయను వెన్నెల దగ్గరకు తీసుకువెళ్ళాడు. వెన్నెల గోరింటాకు పెట్టుకుంటూనే చిరునవ్వుతో మాయను పలకరించింది. ఇద్దరు మొదటిసారి కలుసుకున్నారు. హాయ్ వెన్నెల, కార్తీక్ నీ గురించి చాలా చెప్పాడు. కానీ నువ్వు అతను చెప్పిన దానికంటే చాలా అందంగా ఉన్నావు అంది మాయ. థ్యాంక్ యూ అండి, కార్తీక్ కూడా మీ గురించి చాలాసార్లు చెప్పారు. మీరు రావటం చాలా సంతోషంగా ఉంది అని బదులిచ్చింది వెన్నెల. ఆ మాటలు వింటున్న మాయ మనసులో ఎక్కడో ఒక మూల సన్నని బాధ. తన స్థానంలో వెన్నెల ఉందన్న నిజాన్ని ఆమె ఇంకా పూర్తిగా జీర్ణించుకోలేకపోతుంది. కానీ పెదవులపై మాత్రం నవ్వును చెదరనివ్వలేదు. సూర్యుడు అస్తమించి చీకటి పడుతున్న కొద్దీ సంగీత్ వేడుక ఊపందుకుంది. బంధువులు స్నేహితులు స్టేజ్ మీద డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తున్నారు. సుమంత్ అతని గ్యాంగ్ వేసిన స్టెప్పులకు అందరూ పడిపడి నవ్వారు. వెన్నెల కార్తీక్ ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఆ వేడుకను ఆస్వాదిస్తున్నారు. మధ్య మధ్యలో కార్తీక్ వెన్నెల చేతిని నెమ్మదిగా పట్టుకోవడం, వెన్నెల సిగ్గుతో తలదించుకోవటం, ఇవన్నీ ఎంతో రొమాంటిక్గా ఉన్నాయి. వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత స్వచ్ఛమైందో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రామచంద్రరావు గారు తన భార్య దగ్గరకు వచ్చి, చూసావా పార్వతి, మన వాడి కళ్ళల్లో ఎంత ఆనందం ఉందో. వాడు కోరుకున్న పిల్లని కోడలుగా తెచ్చుకుంటున్నాం. ఇంతకంటే ఏ తల్లిదండ్రులకైనా ఏం కావాలి అన్నారు ఆనంద బాష్పాలతో. అవునండి, వెన్నెల్లాంటి ఇల్లాలు దొరకటం మన వాడే అదృష్టం. వాళ్ళిద్దరూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అంది పార్వతమ్మ గారు. రాత్రి 11 గంటలు దాటుతుంది. సంగీత్ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. అందరూ బాగా అలసిపోయారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకే ముహూర్తం కావటంతో పెద్దలంతా బంధువులను నిద్రపోవాల్సిందిగా తొందర పెడుతున్నారు. రేపు పొద్దునే లేవాలి, అందరు వెళ్ళి పడుకోండి అని రామచంద్రరావు గారు కేకలు వేస్తున్నారు. వెన్నెల కూడా అలసిపోయి కార్తీక్కి గుడ్ నైట్ చెప్పి తన విడిది ఇంటికి వెళ్ళిపోయింది. బంధువులంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇల్లంతా నెమ్మదిగా నిశ్శబ్దంలోకి జారుకుంటుంది. కార్తీక్ కూడా బాగా అలసిపోయాడు. తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయాడు. రేపు ఈ పాటికి వెన్నెల తన సొంతం అవుతుందన్న ఆలోచనతో మనసంతా తేలిపోతుంది. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. చూస్తే మాయ నుంచి కాల్. హలో మాయా, ఏంటి పడుకోలేదా ఇంకా అడిగాడు కార్తీక్. నిద్రపడ్డం లేదు కార్తీక్, నీకు టైం ఉంటే ఒకసారి టెర్రస్ మీదకు వస్తావా? జస్ట్ ఒక 5 మినిట్స్ మాట్లాడుకుందాం. రేపటి నుంచి నువ్వు ఒక ఇంటివాడివి అయిపోతావు. నీ టైం అంతా వెన్నెలదే కదా. అందుకే మన బ్యాచులర్ ఫ్రెండ్షిప్ లాస్ట్ డే కాబట్టి కొంచెం సేపు కూర్చుందాం అంది మాయ కొంచెం ఎమోషనల్ అవుతూ. కార్తీక్కి ఆ మాటలు విన్నాక కాదనలేకపోయాడు. సరే వస్తున్నా ఉండు అని చెప్పి మెట్లు ఎక్కి టెర్రస్ పైకి వెళ్ళాడు. చల్లని గాలి వీస్తుంది. ఆకాశంలో నిండు చందమామ ప్రకాశిస్తున్నాడు. మాయ టెర్రస్ పిట్టగోడ కానుకొని నిలబడి ఉంది. ఆమె చేతిలో 2 కూల్ డ్రింక్ క్యాన్స్ ఉన్నాయి. కార్తీక్ వెళ్ళగానే ఓ క్యాన్ అతనికి చేతికి ఇచ్చింది. థ్యాంక్స్ మాయా, నిజంగానే చాలా టైర్డ్గా ఉన్నాను
అంటూ దాన్ని ఓపెన్ చేశాడు కార్తిక్. కంగ్రాట్స్ కార్తిక్, ఫైనలీ యు ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ టు ద గర్ల్ ఆఫ్ యువర్ డ్రీమ్స్ అంది మాయ అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ. అవును మాయ, నిజంగా ఇది ఒక కల్లాగానే ఉంది. వెన్నెల్ను నా జీవితంలోకి ఆహ్వానించడానికి నేను చాలా ఎదురు చూశాను అన్నాడు కార్తిక్ సంతోషంగా. ఆ మాటలు వింటున్న మాయ గుండెల్లో బాధ కట్టలు తెంచుకుంది. తానిన్నాళ్ళు దాచుకున్న ప్రేమను ఎక్కడొక చోట కార్తిక్ అర్థం చేసుకుంటాడేమో అన్న చిన్న ఆశ ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టకపోతుందని ఆమెకు అర్థమైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కార్తిక్ అది గమనించి, ఏమైంది మాయా, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు. ఏం లేదు కార్తిక్, జస్ట్ ఎమోషనల్. నా బెస్ట్ ఫ్రెండ్కి పెళ్ళి అవుతుందన్న ఆనందం అంటూ కన్నీళ్లు తుడుచుకుంది మాయా. కార్తిక్ ఆమెను ఓదార్స్తూ, పిచ్చిదానా, పెళ్ళైనంత మాత్రాన మన స్నేహం ఎక్కడికి పోదు. నువ్వెప్పుడు నాకు మంచి ఫ్రెండ్వే అంటూ ఆమె భుజంపై చేయి వేశాడు. కానీ మాయా క్షణంలో తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయింది. కార్తిక్ ఆ దగ్గరకు వచ్చి ఓదార్చేసరికి ఆమె ఇన్నాళ్ళు దాచుకున్న ప్రేమ బాధ ఒక్కసారిగా బయటకు తన్నుకొచ్చాయి. ఆమె అనుకోకుండా కార్తిక్ను గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టింది. కార్తిక్ ఏం అర్థం కాలేదు. మాయా, మాయా, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఏమైంది నీకు అంటూ ఆమెను నెమ్మదిగా దూరం చేయడానికి ప్రయత్నించాడు. కానీ మాయ అతన్ని వదలకుండా, ఐ లవ్ యూ కార్తిక్, ఐ రియల్లీ లవ్ యూ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, ప్లీజ్ నన్ను వదిలేయకు అంటూ ఏడుస్తూనే చెప్పేసింది. కార్తిక్కి ఆ మాటలు పిడుగుపాట్లా అనిపించాయి. అతను ఒకసారిగా షాక్కి గురయ్యాడు. ఏం మాట్లాడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో అతనికి అర్థం కావటం లేదు. రేపు తన పెళ్లి పెట్టుకొని ఈరోజు రాత్రి మాయ ఇలా తన ప్రేమను వ్యక్తపరచడం అతని అయోమయంలో పడేసింది. చుట్టూ నిశ్శబ్దం. కింద ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. పైన టెర్రస్ మీద కార్తిక్ మరియు మాయ. నిశ్శబ్దమైన ఆ రాత్రి టెర్రస్ మీద వేస్తున్న చల్లని గాలికి కూడా మాయ కన్నీళ్ల వేడి తెలుస్తుంది. కార్తిక్ని గట్టిగా హత్తుకొని ఆపుకోలేని దుఃఖంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది మాయ. ఆమె నోటి నుంచి వచ్చిన ఐ లవ్ యూ అన్న మాటలు కార్తిక్ చెవుల్లో పిడుగుల్లా మారుమోగుతున్నాయి. రేపు ఉదయం తను ప్రాణంగా ప్రేమించిన వెన్నెలతో తనకు పెళ్లి జరగబోతుంది. పసుపు రాసుకొని గోరింటాకు పెట్టుకొని తన రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వెన్నెల ఎక్కడా? ఇప్పుడు తన గుండెల మీద వాలిపోయి తన ప్రేమ కోసం ఆకృషిస్తున్న మాయ ఎక్కడా? కార్తిక్ మెదడు మొద్దుబారిపోయింది. మాయా, మాయా, వదులు నన్ను, ముందు శాంతించు అంటూ నెమ్మదిగా ఆమెను తన నుండి దూరం చేశాడు కార్తిక్. అతని గొంతు వణుకుతుంది. కళ్ళల్లో అయోమయం స్పష్టంగా కనిపిస్తుంది. మాయ కన్నీళ్ళు తుడుచుకుంటూ అతని వైపే దీనంగా చూస్తుంది. ఏంటి మాయా ఈ పిచ్చి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? రేపు నా పెళ్ళి. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయితో నా తల్లిదండ్రులు చూసిన ముహూర్తానికి నేను ఒక ఇంటివాణ్ణి కాబోతున్నాను. ఈ సమయంలో ఈ మాటలేంటి? మనం ఎప్పుడు మంచి స్నేహితులమే కదా అన్నాడు కార్తిక్ తన్ను తాను నిగ్రహించుకుంటూ. మాయ ఆవేదనగా నవ్వింది. స్నేహితులం, అవును, నీ దృష్టిలో నేనెప్పుడు ఒక స్నేహితురాల్ని మాత్రమే, కానీ నా మనసులో నువ్వెప్పుడు నా సర్వస్వం కార్తిక్. ఆఫీస్లో పరిచయం అయినప్పటి నుండి నీ మంచితనం, నీ నిజాయితీ నన్ను నీకు దగ్గర చేశాయి. నా బాధల్లో నా సంతోషాలు నాకంటూ ఉన్న ఒకే ఒక తోడు నువ్వు. ఆ తోడు నేను ప్రేమించాను, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నా ప్రేమను నీకు చెప్పాలి అనుకునే లోపే నువ్వు వెన్నెల ఫోటో నా ముందు పెట్టావు. అప్పుడే నా గుండె పగిలిపోయింది. కానీ నీ సంతోషం కోసం నా ప్రేమను నాలోని సమాధి చేశాను అంది ఏడుస్తూ. కార్తిక్ ఏం చెప్పాలో పాలుపోవటం లేదు. అలాంటప్పుడు ఆ విషయాన్ని నీలోనే ఉంచుకోవాల్సింది కదా మాయా, ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు? నా మనసుని ఎందుకు ఈ గందరగోళంలో పడేస్తున్నావు అని అడిగాడు కొంచెం అసహనంగా. ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను కార్తిక్ అంటూ మళ్ళీ అతని చేతులు పట్టుకుని మాయా. రేపటి నుంచి నువ్వు నాకు పూర్తిగా దూరం అయిపోతావు. నీ జీవితంలో నాకంటూ ఏ స్థానము ఉండదు. కనీసం నిన్ను నా వాడిగా ఊహించుకునే హక్కు కూడా నాకు ఉండదు. నా బ్రతుకంతా ఒక ఒంటరి ప్రయాణం అయిపోతుంది. నేను నీ పెళ్ళి ఆపాలని రాలేదు కార్తిక్, నీ జీవితాన్ని నాశనం చేయాలని రాలేదు.
వెన్నెల స్థానాన్ని లాక్కోవాలని అంతకన్నా రాలేదు. కానీ నా మనసులో ఎగసి పడుతున్న ఈ బాధను తట్టుకునే శక్తి నాకు లేదు అంటూ అక్కడే నేల మీద కూలబడిపోయింది. కార్తీక్ మనసు కరిగింది. ఎంతైనా మాయ తనకు చాలా ఆత్మీయురాలు. తన కళ్ళ ముందు ఆమె అలా ముక్కలైపోతూ ఉంటే చూడలేకపోయాడు. కింద కూర్చొని ఆ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. మాయా, ప్లీజ్ నన్ను క్షమించు. నీ మనసులో ఇంత బాధ ఉందన్న విషయం నేనేమాత్రం గమనించలేదు. నా పిచ్చి ప్రేమలో పడి నీకెంత అన్యాయం చేశాను కదా, ప్లీజ్ ఏడవకు అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు. మాయ అతని వల్ల తలపెట్టుకుని మరింతగా ఏడ్చింది. కార్తీక్, నాకు నీ నుండి ఏమీ వద్దు. రేపు నువ్వు వెన్నెల మెల్లో 3 ముళ్ళు వెయ్యాలి. ఆమెను సంతోషంగా చూసుకోవాలి. కానీ ఒక్క రాత్రి నా జీవితాంతం బ్రతకడానికి నాకు ఒక చిన్న జ్ఞాపకాన్ని ఇవ్వు కార్తీక్. నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఈ మాయకు నువ్వు మాత్రమే నా సర్వస్వం అనుకున్న ఈ పిచ్చి మనస్సు కనీసం ఈ ఒక్క రాత్రి నీ సామీప్యాన్నివ్వు ప్లీజ్ అంటూ కార్తీక్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆరాధన, ఆ ఒంటరితనం, ఆ ఆవేదన కార్తీక్ని కట్టిపడేశాయి. అతని మనసులోని వివేకం, ఆలోచన అంతా ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఒక పక్క రేపు జరగబోయే పెళ్ళి, వెన్నెల ముఖం గుర్తొస్తున్నా, తన కళ్ళ ముందు తన కోసం ప్రాణాలు వదిలేలా ఉన్న మాయ ఆవేదన ముందు అతని మనసు బలహీనపడింది. ఆమెను ఓదార్చాలి అనే తపనలో ఆ మడిగిన ఆ ఒక జ్ఞాపకాన్ని ఇవ్వాలన్న ఒక క్షణికావేశంలో అతని విచక్షణ కోల్పోయాడు. మాయ పెదవులు అతని పెదవులను తాకినప్పుడు అతను ఆమెను అడ్డుకోలేకపోయాడు. ఆ నిశ్శబ్దమైన రాత్రి ఆకాశంలో ఉన్న చందమామ సాక్షిగా వారి మధ్య ఉండవలసిన స్నేహం అనే సరిహద్దు చెరిగిపోయింది. భావోద్వేగాల సుడిగుండంలో చిక్కుకున్న కార్తీక్ మాయ ఆక్రోశానికి లొంగిపోయి శారీరకంగా ఆమెతో ఒక్కటయ్యాడు. సమయం రాత్రి 3 గంటలు దాటింది. చల్లని గాలికి టెర్రస్ మీద ఉన్న మామిడి ఆకులు గలగల శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దానికి కార్తీక్కి స్పృహ వచ్చింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. పక్కనే జుట్టు సవరించుకుంటూ కూర్చున్న మాయ కనిపించింది. ఒక్కసారిగా కార్తీక్ గుండె ఆగినంత పనైంది. నేనేం చేశాను అన్న ఆలోచన అతని మెదడును తొలిచేయటం మొదలుపెట్టింది. తన చేతులతో తన జుట్టును గట్టిగా పట్టుకుని తలదించుకున్నాడు. తన కన్న కలలు, తన తల్లిదండ్రుల పెంపకం, వెన్నెల స్వచ్ఛమైన ప్రేమ అన్నీ ఒక్కసారిగా అతని కళ్ళ ముందు కదలాడాయి. రేపు ఉదయం తను దేవుళ్ళ భావించే వెన్నెల మెల్లో తాళి కట్టవలసిన వాడు ఈ రాత్రి ఇంకో అమ్మాయితో శారీరకంగా పంచుకున్న బంధం అతన్ని ఒక నేరస్తుల్లా నిలబెట్టింది. అతను వణికిపోతున్నాడు. మాయ నెమ్మదిగా అతని భుజం తట్టింది. కార్తీక్, నన్ను తాకకు మాయా అంటూ ఒక్కసారిగా వెనక్కి జరిగాడు కార్తీక్. అతని గొంతులో పశ్చాత్తాపం, భయం స్పష్టంగా తెలుస్తున్నాయి. నేనెంత తప్పు చేశాను దేవుడా, నీ వెన్నెలకు ఎంత పెద్ద ద్రోహం చేశాను. నా తల్లిదండ్రుల నమ్మకాన్ని ఎలా మంటగలిపాను. మాయా, మనం చేసింది చాలా పెద్ద తప్పు, క్షమించరాని నేరం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మాయ ప్రశాంతంగా అతని వైపు చూసింది. కార్తీక్, శాంతించు. ఈ తప్పు కాదు, నా ప్రాణానికి నువ్విచ్చిన ఒక ఊపిరి. నువ్వు నాకేం ద్రోహం చేయలేదు. వెన్నెలకు కూడా నువ్వే ద్రోహము చేయలేదు. ఈ రాత్రి జరిగింది ఇక్కడితోనే ముగిసిపోతుంది. రేపు ఉదయం నువ్వు వెన్నెలకు భర్తవి. ఇది నా మనసులో మాత్రమే దాచుకునే ఒక తీపి జ్ఞాపకం. ఈ విషయం ఈ ఆకాశానికి, నీకు, నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అంది దృఢంగా. కార్తీక్ ఆ మాటలు వింటూ ఉంటే మరింత పిచ్చిపట్టినట్లు అవుతుంది. ఎలా మాయా, నా మనసుకు తెలుసు కదా నేను చేసిన ద్రోహమేంటో. రేపు ముఖానికి ముసుగు వేసుకొని ఆ పీటల మీద ఎలా కూర్చోగలను? వెన్నెల కళ్ళల్లోకి నేరుగా ఎలా చూడగలను? ఆమె నన్ను ఒక దేవుళ్ళ ఆరాధిస్తుంది. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది. ఆ నమ్మకాన్ని ఈ ఒక్క రాత్రితో నేను నాశనం చేశాను అంటూ బాధతో కుమిలిపోయాడు. కార్తీక్, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది 2 కుటుంబాలను నాశనం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు కిందికి వెళ్ళి మీ నాన్నగారితో ఈ విషయం చెప్తావా? ఆయన పరువు ఏమవుతుంది? గుండె ఆగిపోదు? వెన్నెల పరిస్థితి ఏంటి?
ఆమె జీవితం పెళ్లిపీటల మీదే కూలిపోదా? ఇవన్నీ జరగకూడదంటే ఈ నిజాన్ని నువ్వు గుండెల్లోనే పాతేయాలి. ఒక స్నేహితురాలిగా నేను అడుగుతున్నాను. ప్లీజ్ కిందకు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. రేపటి పెళ్ళికి రెడీ అవ్వు. నన్ను మర్చిపో అంటూ కళ్ళొత్తుకుంటూ మాయ అక్కడి నుంచి నెమ్మదిగా మెట్లు దిగి వెళ్ళిపోయింది. కార్తీక్ అక్కడే ఆ చల్లటి నేల మీద కూర్చుండిపోయాడు. ఎంతసేపు అలా ఉన్నాడో అతనికి తెలియదు. మనసులో తుఫాను చెలరేగుతుంది. నిజమే, మాయ చెప్పింది నిజమే. నేను చేసిన తప్పుకు శిక్ష నా ఒక్కడికి పడాలి, కానీ ఏ పాపము ఎరగని వెన్నెల ఎందుకు బలి కావాలి? నాన్నగారి పరువు ఎందుకు బజారున పడాలి? నేను వెళ్ళి ఈ నిజం చెబితే నా నిజాయితీని మెచ్చుకుంటారేమో, కానీ నా వల్ల ఏర్పడే ఆ గాయం 2 కుటుంబాలను జీవితాంతం బాధిస్తుంది. పెళ్ళి ఆగిపోతే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? ఊర్లో వాళ్ళు వెన్నెలను, ఆమె కుటుంబాన్ని ఎంత హీనంగా మాట్లాడతారు. ఆలోచనలు అతని మెదడును తొలిచివేస్తున్నాయి. తన తప్పుకు ప్రాయచిత్తం లేదు, కానీ ఆ తప్పు వల్ల ఇతరులు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత ఇప్పుడు అతనిదే. జీవితాంతం ఈ అపరాధ భావనను ఒక శిక్షలా మోయాలని నిర్ణయించుకున్నాడు. తన స్వచ్ఛమైన ప్రేమకు తానే స్వయంగా ఒక మచ్చను అంటించుకున్నాడు. తెల్లవారుజామున 4:30 గంటలు. తూర్పు దిక్కున మెల్లగా వెలుతురు రేఖలు కనిపిస్తున్నాయి. పక్షుల కిలకిల రాగాలు మొదలయ్యాయి. కింద ఇంట్లో అప్పటికే పనులు మొదలయ్యాయి. సన్నాయి మేళం రికార్డింగ్ పాటలు మోగుతున్నాయి. కార్తీక్ బరువెక్కిన హృదయంతో, అపరాధ భావంతో నిండిన మనసుతో మెట్లు దిగి తన గదిలోకి వచ్చాడు. గదిలో అద్దం ముందు నిలబడ్డాడు. అతని ముఖం పీక్కపోయి ఉంది. కళ్ళు నిద్రలేమితో ఎర్రగా ఉబ్బు ఉన్నాయి. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉంటే తన మీద తనకు అసహ్యం వేసింది. కార్తీక్, నువ్వు ఒక మోసగాడివి అని తన అంతరాత్మ ఘోషిస్తుంది. టేబుల్ మీద ఉన్న పట్టు వస్త్రాలు, పెళ్లికి సంబంధించిన వస్తువులన్నీ అతను వెక్కిరిస్తున్నట్టు అనిపించాయి. అప్పుడే తలుపు తట్టిన శబ్దం. కార్తీక్, లేచావా నాన్న? ముహూర్తానికి సమయం దగ్గర పడుతుంది. త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు. మంగళ స్నానాలకు పంతులు గారు వస్తున్నారు అంటూ పార్వతమ్మ గారు బయట నుండి పిలిచారు. ఆ పిలుపు వినగానే కార్తీక్లో వణుకు మొదలైంది. అమ్మ గొంతులో ఎంత సంతోషం ఉందో! ఆ సంతోషాన్ని నేను నిలబెట్టగలనా? ఒక నిట్టూర్పు ఇడిచి, ఆ లేచానమ్మా, రెడీ అవుతున్నాను అని గొంతు సర్దుకుని సమాధానమిచ్చాడు. బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. చల్లని నీళ్లు అతని శరీరాన్ని తాకుతూ ఉన్న మనసులో రగులుతున్న అగ్ని మాత్రం చల్లారలేదు. తను చేసిన పొరపాటును ఆ నీళ్లు కడిగేయలేవు. త్వరగా స్నానం ముగించి బయటకు వచ్చాడు. కొత్త పట్టుపంచ కట్టుకున్నాడు. నుదుట పెళ్ళికొడుకు బొట్టు పెట్టుకున్నాడు. అలంకరణ అంతా పూర్తయింది, కానీ ముఖంలో ఆ కళ లేదు. ఒక తెలియని భారం, ఒక పెద్ద రహస్యం అతని కళ్ళల్లో దాగి ఉంది. కింద పందిర్లో అంతా కోలాహలంగా ఉంది. బంధువులంతా కొత్త బట్టలతో సందడి చేస్తున్నారు. వేద మంత్రాల ఘోష, సన్నాయి వాయిద్యాలు ఆ పల్లెటూరి వాతావరణాన్ని మార్చేశాయి. సుమంత్ గదిలోకి వచ్చాడు. ఏరా పెళ్ళికొడుక, రాత్రి నిద్ర పట్టలేదా ఏంటి? ముఖం అలా పీక్కపోయింది అంటూ ఆట పట్టించాడు. కార్తీక్ బలవంతంగా పెదవులపై ఒక చిరునవ్వు తెచ్చిపెట్టుకున్నాడు. అదేం లేదురా, కొంచెం టెన్షన్గా ఉంది అంతే అన్నాడు. టెన్షన్ ఎందుకురా బాబు, చేసుకోబోయేది మన వెన్నెలనే కదా. పద పద, ముహూర్తం దగ్గర పడుతుంది. గౌరీ పూజ పూర్తయిందట. వెన్నెలను మండపానికి తీసుకువస్తున్నారు. మనం వెళ్ళాలి అంటూ సుమంత్ కార్తీక్ చేయి పట్టుకుని కిందకు తీసుకెళ్లాడు. పెళ్లి పీటల మీద కూర్చున్నాడు కార్తీక్. పక్కనే అతని తల్లిదండ్రులు మురిపంగా చూస్తున్నారు. ఎదురుగా అగ్నిహోత్రం రగులుతుంది. ఆ మంటలో తన నిజాయితీ కాలిపోతున్నట్టుగా అనిపించింది కార్తీక్. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. అటువైపు నుండి పట్టుచీరలో సర్వాభరణాలు ధరించి తలదించుకొని సిగ్గుపడుతూ నడిచి వస్తుంది వెన్నెల. ఆమె నడకలో, ఆ ముఖంలో ఎంత స్వచ్ఛత ఉందో! కార్తీక్ ఆమెని చూస్తున్నాడు. ఆమె కళ్ళు పైకెత్తి కార్తీక్ వైపు చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో నా జీవితం ఇక నీకే అంకితం అన్న ఒక గొప్ప నమ్మకం కనిపించింది. ఆ నమ్మకం చూసి కార్తీక్ గుండెల్లో ఒక కత్తి దిగినట్టు అయింది. అతని వెంటనే చూపు పక్కకు తిప్పుకున్నాడు. అక్కడ కొద్ది దూరంలో నిలబడి ఉన్న బంధువుల మధ్యలో మాయ కనిపించింది. ఆమె కళ్ళల్లో ఎలాంటి అపరాధ భావన లేదు.
బదులుగా తన ప్రేమకు దక్కిన ఆ ఒక్క రాత్రి జ్ఞాపకంతో ఆమె సంతృప్తిగా ఉన్నట్టు అనిపించింది. కార్తీక్ వైపు చూసి ఆమె కళ్ళతోనే ధైర్యంగా ఉండు అన్నట్టు సైగ చేసింది. కార్తీక్కి ఊపిరి ఆడుతున్నట్లు లేదు. పీటల మీద కూర్చున్న వెన్నెల చేతిలో చెయ్యి వేయగానే అతని చెయ్యి వణికింది. వెన్నెల అది గమనించి కంగారు పడొద్దు అన్నట్టుగా నెమ్మదిగా అతని చేతిని తన చేతితో నొక్కి పట్టింది. ఆ స్పర్శ కార్తీక్ని కదిలించింది. వెన్నెల, నీకు దక్కవలసిన స్వచ్ఛమైన ప్రేమను నేను నాశనం చేశాను. కానీ నీకు మాట ఇస్తున్నాను, ఈ నిజం నీకెప్పటికీ తెలియనివ్వను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని మనసులోని ప్రమాణం చేసుకున్నాడు కార్తీక్. జీలకర్ర బెల్లం పెట్టే సమయం ఆసన్నమైంది. ఇద్దరూ ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. సన్నాయి మేళం జోరు పెరిగింది. పంతులు గారు మంగళసూత్రం కార్తీక్ చేతికిచ్చి, నాయనా, ఇది 3 ముళ్ళ బంధం, 7 జన్మల బంధం. అమ్మాయి మెల్లో 3 ముళ్ళు వెయ్యి అని చెప్పారు. కార్తీక్ చేతులు వణుకుతున్నాయి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ నీళ్లు ఆనంద బాష్పాలు అనుకుంటున్నారు చుట్టూ ఉన్న వాళ్ళంతా. కానీ అవి తన మనసులో రగులుతున్న అపరాధ భావానికి రాలుతున్న కన్నీళ్లు అని కార్తీక్ మాత్రమే తెలుసు. వెన్నెల మెల్లో ఆ పవిత్రమైన మంగళసూత్రాన్ని 3 ముళ్ళు వేసి కట్టాడు. పెళ్లి పూర్తయింది. అక్షింతలు వాళ్ళిద్దరి మీద వర్షంలా కురుస్తున్నాయి. అందరి ఆశీర్వాదాలు వాళ్ళు తీసుకున్నారు. వెన్నెల ముఖం 1000 వోల్ట్ల బలుపులా వెలిగిపోతుంది. తను కోరుకున్న జీవితం మొదలైందన్న ఆనందం ఆమెది. కానీ కార్తీక్ జీవితంలో మాత్రం ఆ క్షణం నుండి ఒక చీకటి రహస్యం, తనని నిత్యం దహించి వేసే ఒక అపరాధ భావన మొదలైంది. పెళ్లి తంతు ముగిసింది. వేద మంత్రాల ఘోషం, సన్నాయి మేళాల హోరు నెమ్మదించాయి. పచ్చని పందిరి కింద జరిగిన ఆ వైభవ కార్యం తర్వాత అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం అప్పగింతలు మొదలైంది. ఏ ఆడపిల్లకైనా తన్ను అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను, ఆడుకున్న ఇంటిని వదిలి వెళ్ళటం అంటే ప్రాణం తెగినంత పనవుతుంది. వెన్నెల పరిస్థితి కూడా అలాగే ఉంది. పెళ్లి పీటల మీద ఎంతో ఆనందంగా ఉత్సాహంగా కనిపించిన ఆ ముఖం ఇప్పుడు కన్నీళ్లతో తడిసిపోయింది. వెన్నెల తండ్రి విశ్వనాథం గారు ముందుకు వచ్చారు. ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తన గారాల పట్టి మరొకరి చేతికి అప్పగించే క్షణం ఏ తండ్రికైనా గుండెను పిండేస్తుంది. ఆయన కార్తీక్ 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కార్తీక్ బాబు, నా కూతురు ఏ లోటు తెలియకుండా పెరిగింది. తనకి కోపం రాదు, కానీ సున్నితమైన మనస్సు. చిన్న మాట అన్న తట్టుకోలేదు. దానికి ఏడుపు వస్తే ఓదార్చడం నాకే తెలుసు. ఇప్పటి వరకు నా ప్రాణంగా చూసుకున్నాను. ఇకపై నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. దాన్ని ఎప్పుడు కంటతడి పెట్టనివ్వద్దు బాబు. మీ అమ్మ నాన్నలను ఎలా గౌరవిస్తుందో నిన్ను కూడా అలాగే దేవుళ్ళ చూసుకుంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకో అంటూ చేతులు జోడించి కన్నీటి పర్యాంతమయ్యారు విశ్వనాథం గారు. ఆ మాటలు వింటున్న కార్తీక్ గుండె ముక్కలైపోయింది. నిన్ను దేవుళ్ళ చూసుకుంటుంది. నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఈ మాటలు అతన్ని బాణాల్లో గుచ్చుకున్నాయి. ఒక తండ్రి తన మీద పెట్టుకున్న అంతటి అపారమైన నమ్మకానికి తను నిజంగా అర్హుడ్నా? నిన్న రాత్రి జరిగిన ఆ చీకటి పొరపాటు తన్ని ఒక నమ్మక ద్రోహిగా మార్చేసింది కదా. ఆ చేతులను పట్టుకోవడానికి కూడా తనకి అర్హత లేదు అనిపించింది కార్తీక్కి. కానీ బయటపడలేదు. అపరాధ భావాన్ని గొంతులోని దిగమింగుకుంటూ, మీరు బాధపడకండి మామయ్య, వెన్నెలను నా కంటికి రెప్పలా చూసుకుంటాను. తన కంట్లోంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రానివ్వను. ఇది నా మాట అని బొంగురిపోయిన గొంతుతో అన్నాడు. వెన్నెల తల్లి సుశీలమ్మ గారు వచ్చి పార్వతమ్మ గారి చేతులు పట్టుకుని, వదన గారు, నా కూతుర్ని మీ ఇంటి మహాలక్ష్మిలా చూసుకోండి అని ఏడుస్తూ ఉంటే పార్వతమ్మ గారు ఆమెను ఓదార్చారు. అదేంటి వదిన అలా అంటారు? వెన్నెల నాకు కోడలు కాదు, నా సొంత కూతురు. ఆ ఇంటి నుండి మా ఇంటికి మారింది అంతే. మీరు నిశ్చింతగా ఉండండి అని భరోసా ఇచ్చారు. అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని కన్నీళ్ళు తుడుచుకుంటూ వెన్నెల కారెక్కింది. ఆమె పక్కన కార్తీక్ కూర్చున్నాడు. అప్పటి వరకు పెళ్లి పనుల్లో ఉండిపోయిన మాయ వాళ్ళ కారు దగ్గరకు వచ్చింది. కార్తీక్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వెన్నెల, టేక్ కేర్, నేను ఇంకా బయలుదేరుతాను, ఫ్లైట్ టైం అవుతుంది అంది మాయ ఏమాత్రం తడబాట్లేని గొంతుతో. కార్తీక్ అమ్మ కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో ఎలాంటి
అపరాధ భావం లేదు. నిన్న రాత్రి జరిగిన దానికి మాత్రం పశ్చాత్తాపం లేదు. ఒక రకమైన ప్రశాంతత కనిపిస్తుంది. ఆ చూసి కార్తీక్కి ఒక పక్క ఆశ్చర్యం, మరోపక్క తన పిచ్చితనం మీద కోపం వచ్చింది. థ్యాంక్ యూ మాయా, జాగ్రత్తగా వెళ్ళు అన్నాడు కార్తీక్ పొడిగా. వెన్నెల నవ్వుతూ థ్యాంక్ యూ అండి, మళ్ళీ ఎప్పుడైనా మా ఇంటికి రండి, కార్తీక్ గారితో కలిసి భోజనం చేద్దురు గాని అనేంత అమాయకంగా ఆహ్వానించింది. ఆ మాట వినగానే కార్తీక్ వణికిపోయాడు. మాయ మాత్రం చిరునవ్వుతో తలూపి క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయింది. కారు ముందుకు కదిలింది. పచ్చని గోదావరి తీరం వెంబడి కారు సాగిపోతుంది. సాయంత్రం అవుతుండడంతో సూర్యుడు ఎర్రగా అస్తమిస్తున్నాడు. చల్లని గాలి కారు కిటికీలోంచి లోపలికి వస్తుంది. కారులో నిశ్శబ్దం. డ్రైవర్ సీటు పక్కన సుమంత్ కూర్చుని మాటలు పెడుతున్నాడు. వెన్నెల అప్పుడప్పుడు కంటతడి పెట్టుకుంటూ వెనక్కి తిరిగి తన ఊరిని చూసుకుంటుంది. కార్తీక్ తన ఆలోచనలో తాను ఉండిపోయాడు. అతని చూపు బయట ప్రకృతి మీదే ఉన్న మనసు మాత్రం నిన్న రాత్రి జరిగిన సంఘటన చుట్టూనే గిరికీలు కొడుతుంది. అలసిపోయారా అండి అడిగింది వెన్నెల నెమ్మదిగా. కార్తీక్ ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు. వెన్నెల కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడి ఉన్నాయి. అయినా ఆ ముఖంలో ఉన్న కళ ఏమాత్రం తగ్గలేదు. అచ్చమైన పల్లెటూరి అందం ఆమె సొంతం. లేదు వెన్నెల, నువ్వు బాగా టైర్డ్ అయినట్టున్నావు. ఇటు ఆనుకొని కాసేపు కళ్ళు మూసుకో, ఇంటికి వెళ్ళడానికి ఇంకా గంట పడుతుంది అన్నాడు కార్తీక్ ఎంతో సున్నితంగా. ఆ మాటలోని ఆప్యాయతకు వెన్నెల మురిసిపోయింది. నాకేం అలసట్లేదండి, నా కళ్ళన్నీ నిజమైన రోజుది. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నా మనసు మీకు ఇచ్చేశాను. ఇప్పుడు మీరు నా సొంతమయ్యారు. ఈ ఆనందం ముందు ఏ అలసట నిలవదు అని సిగ్గుపడుతూ తలదించుకుంటూ ఆ మాటలు వింటూ ఉంటే కార్తీక్ మనసు అల్లకల్లోలం అవుతుంది. ఆమె తన్ని ఎంతగా ఆరాధిస్తుందో అంతగా తను ఆమెను మోసం చేశాడు. వెన్నెల, నీకు తెలియదు, నీ పక్కన కూర్చునే కార్తీక్ నువ్వు అనుకున్నంత స్వచ్ఛమైనవాడు కాడు. నీ ప్రేమకి ఏమాత్రం అర్హత లేనివాడు అని మనసులో కుమిలిపోయాడు. కానీ బయటికి మాత్రం ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. కారు కార్తీక్ వాళ్ళ ఊరు చేరుకునేసరికి చీకటి పడింది. ఊరి చివర ఉన్న వాళ్ళ పెద్ద పెంకుటిల్లు విద్యుత్ దీపాల కాంతిలో దేదీప్యమానంగా వెలుగుతుంది. కారు ఆగ్గానే ముత్తైదువులందరూ హారతి పళ్ళాలతో ఎదురొచ్చారు. పార్వతమ్మ గారు ఎంత మురిపంగా కోడలికి కొడుక్కి హారతి ఇచ్చారు. గడప మీద బియ్యం కొంచెం పెట్టారు. రావమ్మ వెన్నెల, కుడికాలు లోపల పెట్టి ఆ కుంచాన్ని నెమ్మదిగా కాలుతో తన్ని లోపలికి రా, ఈ ఇంటికి నువ్వే మహాలక్ష్మివి అని ఆప్యాయంగా పిలిచింది పార్వతమ్మ. వెన్నెల నవ్వుతూ కుడికాలుతో బియ్యం కుంచాన్ని నెమ్మదిగా ముందుకు తన్ని కుడికాలు గడప దాటి ఇంట్లో కడుగుపెట్టింది. చుట్టూ ఉన్న పేరంటాలు పాటలు పాడుతున్నారు. రామచంద్రరావు గారు ఆ దృశ్యాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇల్లంతా బంధువులు స్నేహితులతో కలకల్లాడిపోతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం తదుపరి పూజ కార్యక్రమాలన్నీ యథావిధిగా ముగిశాయి. అంత సవ్యంగా జరుగుతుంది. అందరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరుస్తుంది. ఒక కార్తీక్ ముఖంలో తప్ప. రాత్రి గడుస్తున్న కొద్దీ కార్తీక్లో భయం ఆందోళన పెరగసాగాయి. కారణం ఆ రాత్రి శోభనం. వెన్నెల మొదటి నుండి సాంప్రదాయాలను గౌరవించే కుటుంబంలో పెరిగింది. పెద్దలు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఆ రాత్రి వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ మీద ఉన్న కార్తీక్ గదిని గులాబీలు, మల్లెపూలు, బంతిపూలతో సర్వంగా సుందరంగా అలంకరించారు. గదిలో పాలు, పండ్లు, స్వీట్లు అన్నీ సిద్ధం చేశారు. కింద ఆడవాళ్ళంతా వెన్నెలను ముస్తాబు చేస్తున్నారు. ఎర్రటి పట్టు చీర, జన్నిండా మల్లెపూలు, ఒంటి నిండా నగలు. ఆమెను చూస్తుంటే నిజంగా సాక్షాత్తు పార్వతీదేవిలాగానే ఉంది. అందరూ ఆమెను ఆట పట్టిస్తున్నారు. ఇటువైపు సుమంతు, ఇతర స్నేహితులు కార్తీక్ని ఆట పట్టిస్తున్నారు. ఏంట్రా బావా, ముఖంలో ఆ రంగులు ఏంటి? ఎప్పుడెప్పుడు ఆ గదిలోకి వెళ్దామా అని ఆత్రంగా ఉన్నావా అంటూ సుమంత్ నవ్వుతూ కార్తీక్ భుజం మీద కొట్టాడు. కార్తీక్కి ఏడుపు ఒకటే తక్కువ. రే సుమంత్, ప్లీజ్ రా, వదిలే, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అన్నాడు చిరాగ్గా. ఇప్పుడు తలనొప్పులు, కడుపు నొప్పులు చెప్తే కుదరదు. పద పద, ముహూర్తానికి సమయం అవుతుంది, మీ నాన్నగారు పిలుస్తున్నారు అంటూ బలవంతంగా లాక్కెళ్ళాడు.
కార్తీక్ని గదిలోకి పంపించి తలుపులు వేశారు. విశాలమైన ఆ గది మల్లెపూల సువాసన గదంతా వ్యాపించి ఉంది. మంచం నిండా పూల రెక్కలు చల్లి ఉన్నాయి. ఆ వాతావరణం ఏ కొత్త జంటకైనా మధురానుభూతిని ఇస్తుంది. కానీ కార్తీక్కి మాత్రం అది ఒక ఉరికొయ్యలా కనిపిస్తుంది. తన ఈ గదిలో ఒంటరిగా నిలబడి నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాడు. ఆ చీకటి టెర్రస్, మాయ కన్నీళ్ళు, ఆమె సానుభూతి కోసం తను చేసిన ఆ మహాపాపం అన్నీ అతని కళ్ళ ముందు ఒక సినిమా రీల్లా తిరుగుతున్నాయి. నేనెంత నీచుణ్ణి, ఏ పాపము ఎరగని వెన్నెల జీవితంలోకి ఒక మచ్చలాగా ఇలా ప్రవేశించాను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆమెను తాగగలను? ఏ మనసుతో ఆమెకు భర్తగా దగ్గరవ్వగలను? నా శరీరం, నా మనసు రెండూ నిన్నటి రాత్రితో అపవిత్రం అయిపోయాయి. నేను వెన్నెలకు ఈ నిజం చెప్పలేను. అలాగని ఏమి జరిగినట్టు ఆమెను కౌగిలించుకొని ప్రేమించలేను. దేవుడా, నాకెంత కఠినమైన పరీక్ష పెట్టావు అని మనసులోని ఆక్రోశించాడు కార్తీక్. అప్పుడే గత్తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. చేతిలో పాల గ్లాస్తో తలదించుకొని సిగ్గుతో ముడుచుకుపోతూ గదిలోకి అడుగుపెట్టింది వెన్నెల. తలుపులు బయట నుండి ముయ్యబడ్డాయి. గదిలో ఇప్పుడు వాళ్ళిద్దరూ మాత్రమే. వెన్నెల నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి పాల గ్లాసును టీపాయ్ మీద పెట్టింది. ఆమె చేతులకు ఉన్న గాజుల సవ్వడి ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఎంతో స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె తలెత్తి కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ విండో పక్కన నిలబడి బయటకు చూస్తున్నాడు. అతని ముఖం ఆమె కనిపించడం లేదు. కానీ అతని భుజాలు వణుకుతూ ఉండటం ఆమె గమనించింది. కార్తీక్ గారు అని మృదువుగా పిలిచింది వెన్నెల. ఆ పిలుపుకి ఉలిక్కిపడ్డాడు కార్తీక్. నెమ్మదిగా వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. ఎంతో అందంగా, అమాయకంగా తన ముందు నిలబడి ఉన్న తన భార్యను చూసి అతని కళ్ళు చెమర్చాయి. వెన్నెల దగ్గరకు వచ్చి, ఏమైందండి, ఏడుస్తున్నారా అని కంగారుగా అడిగింది. కార్తీక్ వెంటనే కళ్ళు తుడుచుకొని, అదేం లేదు వెన్నెల, ఇది ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళుగా నేను కన్న కల ఈరోజు నిజమైంది కదా, అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను అంటూ అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం చెప్పేటప్పుడు అతని గొంతులో ఎంత వేదన ఉందో అతనికే తెలుసు. వెన్నెల చిరునవ్వు నవ్వింది. మీరు చాలా మంచివారండి. మీలాంటి భర్త దొరకటం నిజంగా నా అదృష్టం. మా నాన్నగారు మిమ్మల్ని ఎంతగానో నమ్మారు. ఆ నమ్మకానికి మీరు ఎప్పుడు న్యాయం చేస్తారని నాకు తెలుసు. ఈ వెన్నెల జీవితాంతం మీ అడుగులు అడుగు వేస్తూ మీ నీడలా ఉంటుంది అంటూ కార్తీక్ పాదాలకు నమస్కరించబోయింది. కార్తీక్ వెంటనే ఆమెను వారించి భుజాలు పట్టుకుని పైకి లేపాడు. వెన్నెల, ప్లీజ్, ఇవన్నీ వద్దు. నువ్వు నా అర్ధాంగివి, నాలో సగభాగం. నా పాదాల దగ్గర కాదు, నా గుండెల్లో ఉండవలసిన దానివి అని అన్నాడు. వెన్నెల సిగ్గుతో తలదించుకుంది. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. కార్తీక్ ఆమె భుజాలను వదిలేసి 2 అడుగులు వెనక్కి వేశాడు. అతనికి ఏం చాలో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. కానీ ఈ రాత్రి ఆమెను శారీరకంగా తాకటం తనకిష్టం లేదు. అలా చేస్తే అది ఆమెకు చేసే అతిపెద్ద ద్రోహం అని అతని అంతరాత్మ హెచ్చరిస్తుంది. వెన్నెల అని నెమ్మదిగా పిలిచాడు కార్తీక్. చెప్పండి అని తల పైకెత్తింది వెన్నెల. కార్తీక్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. వెన్నెల, నేను నీతో ఒక విషయం చెప్పాలి. దయచేసి నన్ను అపార్థం చేసుకోకు. వెన్నెల కళ్ళల్లో చిన్న గందరగోళం. ఏంటండి, దేని గురించి? వెన్నెల, మనకి ఈరోజు పెళ్ళయింది. నువ్వొక కొత్త వాతావరణంలోకి, కొత్త మనుషుల మధ్యలోకి వచ్చావు. ఇక్కడి పద్ధతులు, నా అలవాట్లు, నా మనస్తత్వం నీకు పూర్తిగా తెలియాలి. అలాగే నీ ఇష్టాలు, నీ కలలు, నీ మనసు నాకు పూర్తిగా తెలియాలి. పెద్దలు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈ రాత్రి మనకు శోభనం ఏర్పాట్లు చేశారు నిజమే. కానీ శారీరకంగా దగ్గరయ్యే ముందు మనం మానసికంగా ఒక్కటవ్వాలి అని నా ఉద్దేశం. మన బంధం కేవలం ఒక గదికి, ఒక రాత్రికి పరిమితం కాకూడదు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే, ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాతే ఆ అడుగు ముందుకు వెయ్యాలని నేను అనుకుంటున్నాను. అప్పటి వరకు కేవలం మంచి స్నేహితుల్లా ఒకరినొకరు అర్థం చేసుకుందాం. నీకు అభ్యంతరం లేకపోతే నాకు కొంచెం సమయం ఇస్తావా అని ఎంతో గౌరవంగా, జాలీగా అడిగాడు కార్తీక్. ఈ మాటలు వినగానే వెన్నెల స్థానువులా నిలబడిపోయింది. ఏ అమ్మాయికైనా పెళ్ళైన మొదటి రాత్రే
భర్త ఇలా మాట్లాడితే కంగారు పడుతుంది లేదా అవమానిస్తుంది. కానీ వెన్నెల మనసులో ఆ క్షణం కార్తీక్ పట్ల గౌరవం పదింతలు పెరిగింది. ఈ రోజుల్లో కూడా ఒక అమ్మాయి మనసుకు ఆమె భావాలకు ఇంత విలువ ఇచ్చే అబ్బాయి ఉన్నాడా? నా శరీరాన్ని కాదు నా మనసును గెలుచుకోవాలనుకుంటున్నాడు. నిజంగా ఇతను దేవుడు అని మనసులో అనుకుంది వెన్నెల. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కార్తీక్ గారు, మీరింత గొప్పవారు అని నాకు ముందే తెలుసు. మీరు చెప్పింది అక్షరాల నిజం. మనం ముందు ఒకరినొకరు అర్థం చేసుకుందాం. మీరు అడిగిన ఈ సమయం ఇవ్వటం నాకెంతో సంతోషం. మీకెప్పుడు నా మీద పూర్తి నమ్మకం కలుగుతుందో, ఎప్పుడు మీరు సిద్ధంగా ఉంటారో అప్పటి వరకు నేను మీకోసం ఎదురు చూస్తాను. ఇందులో అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు. మీరు నా భర్తగా దొరకటం నా పూర్వజన్మ సుకృతం అని ఆనందంగా చెప్పింది. వెన్నెల మాటలు కార్తీక్ గుండెల్ని పిండేస్తున్నాయి. తను చేసిన తప్పును కప్పుచ్చుకోవడానికి ఆడిన నాటకాన్ని ఆమె ఎంత గొప్పగా అర్థం చేసుకుందో చూసి అతనికి తన మీద తనకే అసహ్యం వేసింది. ఒక పక్క ఆమె తన్ని దేవుళ్ళ చూస్తూ ఉంటే తను మాత్రం ఒక రాక్షసుల్లా ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ వెన్నెల, నన్ను అర్థం చేసుకున్నందుకు అని మాత్రం అనగలిగాడు కార్తీక్. ఆ రాత్రి ఆ పూల మంచం మీద వారిద్దరూ చెరువైపు పడుకున్నారు. మధ్యలో ఒక చిన్న దిండు మాత్రమే అడ్డు ఉంది. కానీ కార్తీక్ మనసులో మాత్రం మాయ అనే ఒక పెద్ద అదృశ్య కూడా వాళ్ళిద్దరి మధ్య నిలబడి ఉంది. వెన్నెల ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. ఆ ముఖంలో ఒక అందమైన చిరునవ్వు, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు. కానీ కార్తీక్ మాత్రం నిద్ర కరువైంది. సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. వెన్నెలకు నా మీద ఉన్న ఈ గౌరవం, ఈ నమ్మకం ఎప్పటికి నిలబడాలి. మాయను నా జీవితం నుండి, నా ఆలోచనల నుండి శాశ్వతంగా తుడిచేయాలి. నిన్న రాత్రి జరిగిన సంఘటన ఒక పీడకల్లా మర్చిపోయి వెన్నెలకు మాత్రమే సొంతం కావాలి. అప్పుడే నా పాపానికి ప్రాయచిత్తం అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీలోంచి గదిలోకి పడుతున్నాయి. కింద ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కార్తీక్, వెన్నెల ఇద్దరు రెడీ కిందకు వచ్చారు. అందరూ వాళ్ళని చూసి ఎంతో ఆనందించారు. కొత్త జంట చూడముచ్చటగా ఉందని దీవించారు. పార్వతమ్మ గారు హడావిడిగా వస్తూ, కార్తీక్, నాన్న, నిన్న మాయ హడావిడిగా వెళ్ళిపోయింది కదా, తన పెళ్లి పనుల్లో చాలా సాయం చేసింది. పాపం భోజనం కూడా సరిగా చేసిందో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరా, ఊరు చేరుకుందో లేదో తెలుస్తుంది కదా అని అంది. కార్తీక్ ఉలిక్కిపడ్డాడు. మాయ పేరు వినగానే అతని గుండె దడదల్లాడింది. ఆ సరేనమ్మా, నేను చేస్తానులే అని తడబడుతూ చెప్పాడు. వెన్నెల కూడా అక్కడే ఉంది. అవునండి, పాపం మాయగారు నిన్నంతా ఒక క్షణం కూడా కూర్చోలేదు. వెళ్ళిపోయారని తెలిసి నాకు చాలా బాధగా అనిపించింది. కాల్ చేయండి, నేను కూడా మాట్లాడతాను అంది అమాయకంగా. కార్తీక్ ఏం చెప్పాలో అర్థం కాలేదు. వారిద్దరి ముందు ఫోన్ తీసి మాయకు కాల్ చేయక తప్పలేదు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ మాయ లిఫ్ట్ చేయటం లేదు. 2 సార్లు 3 సార్లు కాల్ కట్ అయిపోతుంది. లిఫ్ట్ చేయడం లేదమ్మా, బహుశా ట్రావెల్లో ఉందేమో లేదా పడుకుందేమో, నేను మళ్ళీ చేస్తానులే అని ఫోన్ జోబులు పెట్టుకున్నాడు. అతని మనసులో చిన్న ఉపశమనం. మాయ నా లైఫ్లోంచి వెళ్ళిపోయింది. ఇక ఆమె నాకెప్పటికీ ఫోన్ చేయదు, నా కళ్ళ ముందుకు రాదు. ఆ రాత్రికి అక్కడితో ఫుల్ స్టాప్ పడిపోయింది అని మనసులో అనుకొని శాంతించాడు. కానీ అదే సమయంలో అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది మాయ నుండే. కార్తీక్ చాటుగా వెళ్ళి మెసేజ్ ఓపెన్ చేశాడు. అందులో ఉన్న మ్యాటర్ చదివి కార్తీక్ కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. అతని చేతులు వణకటం మొదలయ్యాయి. ఆ మెసేజ్లో ఏముంది? మాయ నిజంగానే కార్తీక్ జీవితం నుండి వెళ్ళిపోయిందా లేక కొత్త తుఫాన్ను సృష్టించబోతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.